హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము మళ్ళీ మున్సిపల్ పార్క్ వచ్చేసాం. హాయ్ 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 హాయ్. సో కొంచెం లేట్గా వచ్చాము, బట్ స్టిల్ we want to enjoy one more time, one last time at municipal park at this trip. హలో కార్ ఎక్కారు, ఎప్పటిలాగే వస్తూనే ఇంకా కార్ వీళ్ళిద్దరే అనమాట, చాలా స్పెషల్గా. సో వీళ్ళిద్దరి కోసమే తిప్పుతున్నారు. ఇంకా ఇద్దరు కలిసి కావాలి, నాకు ఈ కలర్ కావాలి అని సెలెక్ట్ చేసుకున్నారు చెరొకటి. ఇంకా నిజం కార్ తిప్పేసినట్టు మా అద్వైత్ ఇద్దరు అసలు స్టీరింగ్ని తిప్పేస్తున్నారు. చాలా ముద్దుగా ఉండింది అసలు చూడడానికి. నిజం కార్లను ఎలా నడుపుతారో కానీ వీళ్ళు ఈ డమ్మీ కార్లతో అయితే భలే ఆడుతున్నారు. కొద్దిసేపు అయ్యాక ఇంకా బోర్ కొట్టేసినట్టుంది. ఇంకా తిప్పడం ఆపేసి ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట వెనకాలకి తిరిగి. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. సో ఇంకా అంత లోపల మా వాళ్ళ టర్న్ అయిపోతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో దిగే ముందర ఈసారి అయితే హనుమాన్తో ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి అమ్మకు అనిపించింది. వీడికి హనుమాన్ అంటే ఇష్టం కదా అద్వైత్కి, అందుకని హనుమాన్తో ఫొటోస్ తీసుకోరా అంటే ఇంకా నిల్చుని హనుమాన్ లాగే పోజ్ పెట్టాడనమాట. ఆ మధ్యలో హనుమాన్ ఉంటాడు కదా కార్ల మధ్యలో, తిప్పుతున్నప్పుడు చాలా బాగుంటుంది అది చూడడానికి. నిజంగానే హనుమాన్ లాగా అట్లా ఒక పోజ్ ఇచ్చేసేసి ఇంకా రిమైనింగ్ ఆడుకున్నారనమాట. సో ఎప్పుడు తిరుపతికి వచ్చిన మున్సిపల్ పార్క్ వెళ్తే అదొక మెమరీ వాడికి. అక్కడి నుంచి కొండలు కనిపిస్తుంటాయి. సో ఆ కొండలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అండ్ అలానే మ్యూజికల్ ఫౌంటైన్కి వెళ్తూ సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. కాకపోతే ఎప్పుడు హైదరాబాద్లో కూడా పార్క్ ఉంటుంది కాదనట్లేదు, బట్ తిరుపతి అనేది ఒక మెమరీ అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇంత బిజీ షెడ్యూల్లో అయినా ఒక్కసారి పార్క్కి అయితే వెళ్ళాల్సిందే. సో ఇదే అనమాట హనుమాన్ తోటి ఫోజు. నెక్స్ట్కి వెళ్ళిపోయారు. వాడికి కష్టం, ఎక్కలేడు అట్లా. పో అన్నతో పో ప్రఖ్య. వెళ్ళండి వెళ్ళు ప్రఖ్య. ఇంకా పైప్తో ఆడడం అయిపోగానే ఇంకా ఉంజలు అడిగింది ఎప్పట్లాగే అద్విక. ఎవరో ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి ఆడుతుంటే పక్కన ఇచ్చిందనమాట. అంత క్యూట్గా అనిపించింది నాకు. చిన్న పాప రాగానే దిగేసింది. ఇంకా అద్వికతో పాటు అద్వైత్ కూడా కొంచెం సేపు అలా ఉంజలు ఊగాడు. ఇద్దరికి చాలా ఇష్టం ఉంజలు అంటే. అండ్ ఉంజలు ఎక్కువసేపు ఊగే కొద్దీ పిల్లలకైతే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇంకా అలానే వాళ్ళకి భయం అనేది తగ్గుతుంది అనమాట. ఇంటర్నల్ ఫియర్స్ ఏదైనా ఉంటే తగ్గిపోతాయి అండ్ దిల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. సో అందుకనే నేను ఇక్కడ హైదరాబాద్లో పార్క్లో కూడా వాళ్ళకి ఉంజలు అనేది బాగా అలవాటు చేశాను, భయం అనేది పోతుంది అని చెప్పి. సో ఇంకా అలానే ఇష్టం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇద్దరికి ఆటోమేటిక్గా. ఇంకా తర్వాత అద్వైత్ని కూడా పిలిచాను. వాడెక్కడ జారబండ దగ్గర ఉన్నాడు. ఇంకా నేను పిలిచేటప్పటికి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉంజలు ఊగుతానమ్మా అని చెప్పి. పాపం అమ్మాయి ఇచ్చింది కదా, మళ్ళీ అమ్మాయికి తిరిగి ఇచ్చేయాలి త్వరగా, నాన్న కొంచెం సేపు ఊగు నాన్న అని చెప్పాను. అలాగే అమ్మ అని చెప్పి ఇంకా వాడు జస్ట్ 2 minutes ఊగేసి ఇంకా తర్వాత అమ్మాయికి అయితే ఇచ్చేసాడు. మొత్తానికైతే మేము వెళ్ళింది చీకటి పడక ముందరే. ఆల్మోస్ట్ 6 అవుతుంది, సమ్మర్ కదా. సో ఇంకా చీకటి పడే లోపలే అన్నీ చాలా ఆడేశారనమాట. బట్ చీకటి పడ్డాక కూడా మేము ఇంకా పార్క్లో ఆడాము. ఈ ముందర లాస్ట్ వరకు చూసారైతే చూడొచ్చు అనమాట అవి అన్నీ, ఆ క్లిప్స్ అన్నీ. ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి రిమైనింగ్ స్పైరల్ జారబండ, నార్మల్ జారబండ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా వాటన్నిటికీ వెళ్ళారనమాట. కాకపోతే ఏంటంటే చీకటి పడినా కూడా రాలేదు. అంటే ఈసారి ఆ ఫ్లైస్ అనేవి లేవన్నమాట. ఎందుకో ప్రతిసారి ఆ ఫ్లైస్ అనేవి ఉండిపోతే ఇంకా అద్వైత్కి నచ్చదు అవి కుట్టడం దగ్గరికి రావడం. సో వచ్చేసేవాడు. ఇంకా తర్వాత ఉంజలు ఇచ్చేసేసి ఇంకా జారబండ దగ్గరికి వచ్చేసాము. సో వాళ్ళ అన్నతో పాటు ఎక్కాలని పరిగెస్తుంది మా పాప. దాని తర్వాత ఎలా వెళ్ళేదంటే అని చూపిస్తుంది అనమాట. అది చెప్పింది. తర్వాత నెక్స్ట్ క్లిప్లో చెప్తుంది, చూడండి ఎంత క్యూట్గా చెప్తుందో. ఈ స్టెప్స్ కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ కంటే అని చెప్తున్నారమ్మ. బట్ స్లోప్ అయితే తక్కువ ఉంది జారడానికి. అంత స్పీడ్గా అయితే జారలేకపోతున్నారు, స్లోగా జారుతున్నారు.
అండ్ లాస్ట్ వీడియోలో చూపించినట్లయితే ఇద్దరు స్లో మోషన్లో జారారనమాట, అంత తక్కువ స్లోప్ ఉంది అది. సూపరే. ఏంది ఇది? నా చెప్పు ఎట్టా. సో విన్నారు కదా, దట్ ఈస్ హర్ వర్షన్ ఆఫ్ సేయింగ్ టు గో టు పార్క్ ఆర్ స్లైడ్ అనమాట. ఆర్ ఓంజల్ అంత క్యూట్గా చెప్తుంది. సో అది రికార్డ్ చేసుకోవాలనుకున్నా, అది పెట్టుకున్నా అట్లా. ఇంకైతే అద్వైత్ స్పైరల్ ఎక్కాడు. అద్వైత్ స్పైరల్ ఎక్కడం చూసి ఈసారి అది నేను ఎక్కుతా అని చెప్పి మారం చేసింది. బట్ చాలాసేపు అయితే అవాయిడ్ చేశాను. ఇంకా లాస్ట్కి అది నాకు డుంకి కొట్టి ఎక్కేసింది. నేను అది కూడా చూపెడతా చూడండి. అండ్ షీ లవ్స్ యూజింగ్ సీసా అనమాట. అద్వైత్ అయితే ఎక్కువ ఆడడు, అంత ఇష్టపడ్డాడు సీసా ఆడడానికి. బట్ దానికి అట్లా డబ్బని పైన ఇట్లా కొట్టుకుంటే ఇష్టం, చాలా భయపడదు. అండ్ అది ఇండిపెండెంట్గా చేయాలంటుంది. అది కాదమ్మా నీ వల్ల అని ఇంకా అమ్మ ఒప్పుతుండింది అనమాట అలాగా. సో కొంతసేపు ఆడింది. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అన్నిటినీ ఆడాలి. సో దాని మెయిన్ ఇంటెన్షన్ అయితే అదే. ఇంకా అక్కడి నుంచి తర్వాత ఇంకా రౌండ్గా తిప్పుతారు కదా, దాంట్లో కూర్చోబెట్టాము. దాంట్లో ఈసారి కొంచెం స్లోగా తిప్పండి. అందరు అమ్మాయిలే పాపం వెనక్కి తిప్పుతున్నారు. వీడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందరు పెద్ద పిల్లలు. సో ఇంకా వీళ్ళందరూ కలిసి వీడిని ఆట పట్టిస్తున్నారు అనమాట. అలానే అద్విక చిన్న పాప కదా, స్లోగా తిప్పండి అని చెప్పాము. సో వెనక్కి తిప్పుతున్నారు అనమాట, ముందుకంటే పడిపోతుంది అని చెప్పి వెనక్కి తిప్పుతున్నారు. సో చూడ్డానికి ఫన్గా ఉండింది. సరే సరేలే అని చెప్పి చెప్పాము. బట్ ఇట్ వాజ్ రియలీ ఫన్ అనమాట. పర్లే తిప్పండి. చూసేది చూడండి సైడ్ నుంచి. ప్రఖ్య నేను అటు తిరిగేటికి వీడు ఎక్కడ రా అనుకుని భయపడ్డా. అదిగోండి మా వాడు స్పైరల్ ఎక్కుతుంటే నేను ఎక్కించుకుంటా అమ్మా అని చెప్పి ఎక్కేసింది. ఎక్కడమైతే ఎక్కింది కానీ వీ వర్ రియలీ అఫ్రైడ్ అండి. పైకి ఎక్కేసి ఇక్కడ నుంచి తొంగి చూస్తుంది. నాకైతే చాలా భయం వేసింది. ఎవరో ఒక ఆయన అయితే తిట్టాడు కూడా, అసలు ఎందుకు ఎక్కించారమ్మా అంత చిన్న పాపని అని. పిల్లవా దాన్ని తొయ్యకు, నువ్వు గ్యాప్ ఇయ్యద్దు, నువ్వు తోసేస్తున్నావు దాన్ని. ఎక్కుమ్మా ఎక్కు. ఎక్కు ఎక్కు. ఆహా పట్టుకున్నాడు మా. దిగు, అట్నుంచి దిగు, జారు. జారిందా, వచ్చిందా? చిట్టల్లి భయం అంటే ఎందుకు ఎక్కావు? బాగుందా? చీకటి అయిపోయిందమ్మా. ఇంకా అక్కడ ఉండే వాటికి వెళ్దాము, ఏదో ఒకటి ఎక్కుదామన్నాడు అద్వైత్. ఇంకా సరే దాన్ని చేపట్టుకుని ముద్దుగా తీసుకెళ్తున్నాడు. దానికైతే అక్కడ స్టెప్ తట్టుకుంది. ఐ వాజ్ రియలీ అఫ్రైడ్ అనమాట. బాయ్, హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. పట్టుకోండి. నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కారు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడుకుంటూ ఏదో నిజంగానే వాళ్ళు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఎంజాయ్ చేశారు. హ్యాపీ జర్నీ కూడా చెప్పి పంపించాము. అంతే ఎంజాయ్డ్ అనమాట ఆ ట్రైన్ ట్రిప్ కూడా.
ఇంకా తర్వాత అమ్మాయితో పిక్ తీసుకుని ఇంకా అక్కడ నుంచి బాల్స్కి అయితే వచ్చేసారు. ఇంకా బాల్స్కి ఈసారి బాగా జోరుగా ఎక్కారు అండ్ ఎక్కువ మంది జనాలు లేరు, వీక్ డే అదే. సో చాలాసేపు ఉన్నారు, 15 minutes పైన ఉన్నారు బాల్స్లో. ఇంకా వాళ్ళకి విసుగొచ్చి అక్కడేదో బల్లి వచ్చిందట, మా వాడికి భయపడ్డాడు కొంచెం బల్లి వల్ల. బల్లి వచ్చిందని వచ్చేసాడు, లేకపోతే ఇంకా కొంచెం ఉన్నిచ్చేవాళ్ళే. అసలు చెప్పలేదు టైం లేట్ అయిందని, ఎందుకంటే అసలు జనాలే లేరు అనమాట. చాలా బాగా ఆడుకున్నారు. అట్లా ప్రఖ్యా అన్నలాగాడు. ఆడండి. ఏం చేయదు నాన్న అది. డాడీ తిరిగిపో, డాడీ దొరికిపోతాడు. అన్ని ఆటలు అయిపోయాక ఇంకా అదొక్కటే కాదురా, గడ్డిలో కూడా ఆడాలి అని చెప్పి ఇంకా అక్కడికి తీసుకొచ్చాము. అక్కడైతే వాటర్లో ఆ పైప్ కదులుతూ ఉంటుంది బాల్. సో బాగుంటుంది, వెళ్ళి కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అలానే పచ్చిగడ్డలు కూడా ఆడుకుంటారని చెప్పి వచ్చాము. ఇక్కడైతే మా బుడ్డిది ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చేసింది. అక్కడెక్కడ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి అబ్బాయి దీన్ని చేయి పట్టుకొని వచ్చేస్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న వెనకాల వచ్చి వాళ్ళు తిట్టారు, ఎక్కడికి వెళ్ళిపోయామో చెప్పకుండా చాలా టెన్షన్ పడ్డారనమాట. దానికి తెలియదు పాపం. అద్వైత్ ఏమో టెన్షన్ పెడతామ్మా, ఎవరు అబ్బాయిని తీసుకొచ్చేసిందమ్మా అని చెప్పి చెప్తున్నాడు. అద్వైత్ ఐఎమ్ రికార్డింగ్, ఐ విల్ షో ఇట్ టు డాడ్. రికార్డింగ్ అయిపోయి కొట్టుకుంటున్నారంటే అర్థమైపోతుంది ఇంకా వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ అయిపోతున్నాయని. ఇంకా దిస్ ఇస్ ద టైమ్ టు గో హోమ్ అనమాట. అలానే ఐ లవ్ తిరుపతి దగ్గర హోర్డింగ్ దగ్గర ఫొటోస్ తీసేసుకొని అలానే దారిలో ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ కనిపించింది. శివుడి దగ్గర నుంచి చూస్తే చందమామ అనమాట. అలానే శివయ్య దగ్గర ఒక 2 pics తీసేసుకొని బయలుదేరేసాం. అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్తున్నాం. చీకటి పడేదాకా ఉన్నాం దాదాపు. అయితే డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా ఫుల్లీ ఎంజాయ్డ్ ఇవాళ. సో ఇవాళ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.